విద్యార్థులకు సంబంధించి మొత్తంగా స్కూలింగ్ వ్యవస్థ అంతా కూడా మొత్తం మారిపోయిందనమాట. ఏపీలో స్కూలింగ్ వ్యవస్థ అంతా కూడా మారిపోయింది. విద్యార్థులకు సంబంధించి కీలక మార్పులు అయితే వచ్చినాయి. డిసెంబర్ 7న నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మీటింగ్ ఏదైతే ఉందో ఇందులో అయితే ప్రకటించబోతూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి 1 నుంచి 9 తరగతుల్లో పిల్లలు సాధించిన మార్కుల ఆధారంగా అకాడమిక్ స్టార్ సంబంధించి రేటింగ్ అయితే ఇస్తున్నారన్నమాట. బడుల్లో మరుగుదొడ్లు, విద్యుత్తు, డిజిటల్ సదుపాయాలు, ప్రహారీ, త్రాగునీరు, ఫర్నిచరు తదితరకు సంబంధించి తరగతి గదులు అన్నీ కూడా మొత్తం అన్నిటికి సంబంధించి కూడా రేటింగ్లు అయితే ఇవ్వబోతున్నారు. ఆన్లైన్లో ఇప్పటికీ ఆయా వివరాలు అయితే ఉన్నాయన్నమాట. మొదటిసారి మెగా సమావేశం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి విద్యార్థులు తల్లిదండ్రులకు సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట. విద్యార్థుల చదువు, మార్కులు, ప్రవర్తనపై ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు అయితే వివరిస్తారు. పిల్లల మెరుగుకు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యను అయితే సూచిస్తారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు వారితో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా కలిసి భోజనం చేస్తారన్నమాట. విద్యార్థులకు ప్రాథమికంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య కార్డులు కూడా అందజేస్తారు. రేటింగ్ ఎలా ఇస్తారంటే మనం చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాలకు 18, అభ్యసన సామర్థ్యాలకు సంబంధించి 14 సూచికలను అయితే ప్రామాణికంగా తీసుకున్నారు. వీటికి 100% అయితే కేటాయిస్తారన్నమాట. తల్లిదండ్రులతో నిర్వహించే సమావేశంలో ఈ స్టార్ రేటింగ్స్ని అయితే ప్రకటిస్తారు. 90 నుంచి 100% వస్తే 5 స్టార్లు ఉంటాయి. 70 నుంచి 90% వస్తే మనకి 4 స్టార్లు ఉంటాయి. 50 నుంచి 70% వస్తే 3 స్టార్లు, 30 నుంచి 50% వస్తే 2 స్టార్లు, 30% వస్తే 1 స్టార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా 1 స్టార్ నుంచి 5 స్టార్ల వరకు స్కూళ్ళకి రేటింగ్ ఇస్తారు. దాన్ని బట్టి ఏ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుందనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. దాన్ని బట్టి తల్లిదండ్రులు ఆయా స్కూల్లో అయితే జాయిన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. తక్కువ స్టార్లు ఉన్న స్కూల్ ఇంకా డెవలప్ చేసుకొని బాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.